హాయ్ హలో వెల్కమ్ టు మోనాస్ ట్రెండీ ఛానల్. సో గైస్ ఈరోజు మనం మిక్సీ క్లీనింగ్ గురించి చెప్పుకుందాం. సో నేనైతే మిక్సీ క్లీన్ చేసే చాలా రోజులు అయిపోయింది అనుకోవచ్చు, అందుకే అంత డర్టీగా ఉంది. సో నార్మల్గా ఎప్పుడు మార్నింగ్ చట్నీస్ చేసినప్పుడు జస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తాను. సో ఈరోజు మన అందరికీ యూస్ఫుల్ అయ్యే మన ఇంట్లో ఉండే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో సో ఈ టిప్ అయితే షేర్ చేసేసుకున్నాను మీతో గైస్. చూడండి, ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను కొంచెం, అలాగే దీనిలో ఒక నిమ్మకాయ చెక్క ఒక హాఫ్. సో ఎండిపోయిన నిమ్మకాయలు యూజ్ చేయకుండా పడేసే ఉంటాయి కదా, అది లేకపోతే నార్మల్ మంచి నిమ్మకాయ అయినా అవి డ్రాప్స్ పిండేసుకుని మనం యూజ్ చేయకుండా పడేసే ఒక బ్రష్ ఉంటుంది కదా, దాంతో బాగా మిక్స్ చేసుకోండి అంతా పేస్టు. అలాగే నిమ్మకాయ రసంని మొత్తం బాగా కలిపేసుకున్నాక సో దీనిలో మనం కొంచెం మన ఇంట్లో దొరికే అందరి ఇంట్లో ఉండే వంట సోడా అండి, దానిలో కొంచెం వేసుకుందాము. సో ఇది బాగా క్లీన్ చేస్తుందండి బ్యాక్టీరియా, అలా దాన్ని మన నిమ్మకాయ వంట సోడా అనేది బాగా క్లీన్ చేస్తుంది. సో ఇది మొత్తం మనం వంట సోడా వేయంగానే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, చూసారు కదా, మనం అంటే బాగా పొంగి నురగలాగా వస్తుంది. సో మనం అప్లై చేయడానికి వాటర్ లాగా కాకుండా కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. సో చూసారు కదా, ఇలా బ్రష్తో చేస్తే ఏంటంటే కార్నర్స్లో ఉండేవి మనకి మొత్తం బాగా మనం అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుందని నేను బ్రష్ అన్నాను. లేదా స్క్రబ్బర్ ఉంటుంది కదా మన ఇంట్లో, సో స్క్రబ్బర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు మీరు. సో లోపల కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకునే ప్లేసెస్లోకి అలా చూడండి ఎంత ఇదిగా ఉందో, చూసారు కదా. సో అదంతా మీకు లోపల ఫింగర్ దూరకపోతే మనం అలా బ్రష్ పెట్టేసి లోపలంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి. చూసారు కదా, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఎంత ఇదిగా ఉందో, మీకు ఆఫ్టర్ కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి గాయ్స్. సో మనకి ఇక్కడ ఎక్కడెక్కడ దుమ్ము ఉందో మొత్తం అప్లై చేసేయండి బ్రష్తో. మీకు స్క్రబ్బర్తో చేసుకున్న ఈజీగా అయిపోతుంది. దీనికి ఓకే, మనం స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు బేకింగ్ సోడా అనేది మనం అప్లై చేసేటప్పుడే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. సో చూసారు కదా, బిఫోర్ మిక్సీ నేను అప్లై చేసిన తర్వాత ఒక పీక్ పెట్టాను చూడండి. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత కూడా మీకు ఒక పీక్ పెడతాను. ఎంత రిజల్ట్ ఉంటుందంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడే ఎంత మిరాకిల్గా ఉంటుందో సో మీరే ఆశ్చర్యపోతారు. చూడండి, మనం ఇలా మొత్తం అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మనకి సో చాలా ఈజీగా అయిపోతుందండి. మనం నిమ్మకాయ పిండుకున్న చెక్కతో మనం ఒకసారి రుద్దేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి మిక్సీ మొత్తం ఉంటుంది కదా. సో చూసారు కదా, సో మనకి అడుగున ఏమైనా మిగిలిపోతే అదంతా తీసుకుని నిమ్మ చెక్కతో మొత్తం ఒకసారి అప్లై చేసేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ అప్లై చేసేస్తున్నాం కాబట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది. లోపలికి నా చేయి దూరదు కాబట్టి నేను బ్రష్ పెట్టి లోపలంతా క్లీన్ చేస్తున్నాను. సో గాయ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్లోనే మీకు మిక్సీ క్లీనింగ్ అనేది ఎంతో కొత్తగా కనిపిస్తుందో, చూసారు కదా. సో అప్లై చేసేసిన తర్వాత ఇలా ఒక వైట్ పేపర్ తీసుకుని క్లీన్ చేసుకోండి. చూసారా, రిజల్ట్ మీకు క్లీన్ చేసేటప్పుడే కనిపిస్తుంది. సో వైట్ పేపర్ ఎందుకన్నానంటే నేను మీకు బ్లాక్గా మొత్తం క్లియర్గా తెలుస్తుందండి. వైట్ పేపరే కాదు, న్యూస్ పేపర్ ఏ దేంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఇలా పేపర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం క్లాత్తో క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి గాయ్స్, ఎంత రిజల్ట్ ఉంటుందండి. కంపల్సరీ మీరు ఒకసారి అప్లై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో సేమ్ మిక్సీ జార్లకు కూడా సేమ్ ఇలాగే అప్లై చేసేసుకోండి. మనం లోపల వాషర్ పెడతాం మిక్సీ మూతకి, లోపల చాలా బ్యాక్టీరియా ఉంటుందండి. మనం డైలీ అది తీసి వాష్ చేయం చాలామంది. సో అలా బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం నిమ్మకాయ ఈ వంట సోడా వల్ల మన బ్యాక్టీరియా అంతా క్లీన్ అవుతుంది, చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి గాయ్స్. మీకు వీడియో నచ్చిద్ది, డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో పేపర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇలా తడి క్లాత్ తీసుకుని సో మొత్తం ఒకసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు రిజల్ట్ అయితే మీరు క్లీన్ చేసేటప్పుడే వావ్ అన్నట్టుగా ఉంటుంది. సో వైట్ కదా, అందులోనూ వైట్ అయితే మిక్సీ అయితే చాలా ఇదిగా కనిపిస్తుంది. నాది వైటే అండి. సో నేను నార్మల్గా డైలీ ఎప్పుడు క్లీన్ చేంజెస్ ఊరికి అలా క్లాత్తో ఊరికి క్లీన్ చేస్తా, చట్నీ వేసిన తర్వాత ఏదైనా వేసిన తర్వాత. సో మనం ఇలా వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ఒక్కసారి ఇలా చేసుకున్నా మన మిక్సీ అనేది కొత్తగా ఉంటుంది. ఎప్పుడన్నా ఎవరైనా మన మిక్సీ కావాలని అడిగినప్పుడు వావ్ మీకు మిక్సీ కొత్తదా అన్నట్లుగా ఉంటుంది గాయ్స్. సో మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గాయ్స్. చూడండి, నేను ఆఫ్టర్ పిక్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. బిఫోర్ పిక్కి ఆఫ్టర్ పిక్కి ఎంత డిఫరెన్స్ ఉండదో. సో చూసారు కదా ఎంత మెరిసిపోతుందో మిలమిలా అంటూ. సో గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనాస్ ట్రెండీ ఛానల్.